thinks his badass does. Do it, do it, do it, do it. So watch your step, cuz do what you're told. So watch your step, cuz or you'll wind up in a bump. So watch your step, cuz do what you're told. Or you'll wind thinks his badass does. విభూతిని తీసి ధారణ చేయడం ద్వారా శ్రియం పెరుగుతుంది, ఐశ్వర్యం పెరుగుతుందని చెప్పి మంటలలోని ఉద్దేశాన్ని సూచించారు. డైరెక్టర్ సంతోష్ చేయడం ఉంటుంది. తదనంతరంలో ఇక్కడ దానము, స్నానము, పూజ అని చెప్పారు. ఏమి అంటే ఇక్కడ చూడటానికి నువ్వే హీరోలా ఉన్నావు. ఆ భోగి పళ్ళలో చిల్లర పైసలను వేసి వాళ్ళను ఐశ్వర్యంతో, ఆరోగ్యంతో. నీ గురించి చెప్పక్కర్లేదు, నా గురించి మాత్రం 2 ముక్కలు చెప్తాను. నేను సెంటిమెంటల్ ఫెలోని. నాకు చాలా ముఖ్యమైన వాళ్ళు ఇద్దరే. 1 పైవాడు, 2 నా పెళ్ళాం. కష్టమైనా సరే ఆయన లీలని, మా ఆవిడ గోలని భరిస్తూ ఉంటాను. అలాగని నా వైఫ్ గయ్యాలి కాదు, గైడ్. ఇక బిజినెస్ కొద్దాం. ఎంత బడ్జెట్లో సినిమా తీస్తావు? 5 crores సార్. 5 crores? 5 కోట్లు పెట్టి సినిమా చేయడానికి నేను గల్ఫ్ వెళ్ళక్కర్లేదు. గన్నవరంలో కనీసం బట్టల వ్యాపారం చేసినా చాలు. థింక్ బిగ్ మ్యాన్. 10 కోట్లకి తక్కువ బడ్జెట్ సినిమా నేను ప్రొడ్యూస్ చేయను. బ్లాక్ బస్టర్ ఇవ్వాలని దిగాను. పైన వాడున్నాడు, పక్కన నా పెళ్ళం ఉంది. మాటి మాటికి పెళ్ళం అంటాడేమిటి అనుకోక, ముందు ముందు నీకే తెలుస్తుంది. పెళ్ళయ్యాక మనం మిగిలమన్న ఫ్యాక్ట్. నేనెవరిని పిచ్చిగా నమ్మను. నీలాంటి టాలెంట్ ఉన్నవాడిని తప్ప. నువ్వు వద్దన్నది నేను చేయను, నేను వద్దన్నది నువ్వు చేయకూడదు. ఇది మన ఇద్దరి మధ్య అగ్రిమెంట్. ఓకేనా? ఓకే సార్. ముందు నా వద్దులు చెప్పేస్తాను. కొత్త వాళ్లతో వద్దు, పాటలు ఏషియాలో వద్దు, ఖర్చుకు వెనకాడొద్దు, సినిమా మొదలెడితే అయ్యే వరకు ఆపొద్దు. నీ వద్దులేమైనా ఉన్నాయా? లేవు సార్. నా స్థాయికి తగ్గ కథ చేసి టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ మొత్తం డీటెయిల్స్ ఆన్ పేపర్ ఎప్పుడు ఇవ్వగలవు? 2 weeks సార్. చాలా ఎక్కువ. 1 weekలో ఇవ్వాలి. సరే సార్. దీంతో నేను స్టార్ డైరెక్టర్ని చేస్తాను. థ్యాంక్ యూ సార్. సత్యం, దీన్నెవడూ కాదనలేడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గాడ్ బ్లెస్ యూ. బాయ్ మేడం. Wish you all the best. Hope you'll grab this opportunity and become a top director. Thank you. Meeting avagane call cheyi. Okay. నమస్తే మేడం. బాగున్నారా? छोटा हाइड एंड सीक बड़े काम. హాయ్ సార్. హాయ్ సంతోష్, కమాన్ కూర్చో. నాకు తెలుసు నువ్వు అన్నమాట నిలబెట్టుకుంటావని, కానీ నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి విశ్వ ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోయాను. అర్థం కాలేదు సార్. మా ఆవిడ వద్దంది, నిన్ను డైరెక్టర్గా పెట్టి సినిమా తీయొద్దంది. సినిమా తీయి కానీ ఎవరైనా ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్తో తీయమంది. ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్ కన్నా చాలా బాగా తీస్తాను సార్. మీరు ఒకసారి ఆవిడతో మాట్లాడండి. మాట్లాడటం కాదు, పోట్లాడాను. నువ్వు వస్తుంటే మా ఆవిడ బయటికి వెళ్తుంది చూసావా? ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నావు? పుట్టింటికి వెళ్ళిపోతుంది. నేను ఆవిడ చెప్పినట్లు చేసే వరకు తిరిగి రాదంట. చాలా వింతగా ఉంది సార్. నేను లాస్ట్ టైం నీకు ఫ్యాక్ట్ చెప్పాను, పెళ్ళయ్యాక మనం మిగలము అని. అది ఇదే. హిట్ అయ్యే సబ్జెక్ట్ సార్ ఇది. చాలా కష్టపడి చేశాను. థింక్ అబౌట్ మీ. నో, నీకు ముందే చెప్పాను, నాకు ముఖ్యమైన వాళ్ళు ఇద్దరే, పైవాడు, నా పెళ్ళం.
ఆయన లీలో మా ఆవిడ గోలో గాని ఒక్కటి తేలిపోయింది. నేనింక నీతో ఫిలిం తీయట్లేదు. సత్యం, దీన్నెవ్వడూ కాదనలేడు. సార్, ఇప్పుడు నా వద్దులు చెప్పనా? చెప్పు. మీ ఆవిడ మాట వినొద్దు, మీరు సినిమా తీయొద్దు, నా లాంటి కెలకద్దు.